హే ఎవ్రీవన్, నా పేరు అభి అండి. నేను ఒక వెల్నెస్ కోచ్ని. సో ఇక్కడ ఉండే ఒక అబ్బాయి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇతను వచ్చి 2.5 year బ్యాక్ నాకు ఒక క్లయింట్గా పరిచయం అయ్యాడు. ఎందువల్లనంటే వెయిట్ లాస్ కోసం. సో ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది తను ఎన్రోల్ అయ్యాడు. అలాగే ఇప్పుడు 2.5 yearగా సో తను ఒక మంచి అసోసియేట్ అయ్యాడు. అలాగే ఒక మంచి బ్రదర్ కూడా మేము రిలేషన్ బిల్డ్ చేసుకోగలిగాము. సో అది ఎలా జరిగింది ఏమనేసి ఒకసారి తన మాటల్లోనే మనం విందాం. ఓకేనా? తన రిజల్ట్స్ ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉండేవాడు ఏమనేసి. హలో అమ్మాన్. హలో. సో నాకేం లేదు, సింపుల్ నీ రిజల్ట్స్ కావాలి. బిఫోర్ ఎలా ఉండేవాడి, నీ హ్యాబిట్స్ ఎట్టుండేది, సో దాని తర్వాత నా దగ్గరకు వచ్చాక సో నా దగ్గర ఏం నేర్చుకున్నావు, ఎంత వెయిట్ లాస్ అయ్యావు, లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఇన్ని రోజులు ఎందుకు లాంగ్గా ఉన్నావు, అంటే 2.5 year అనేది ఎందుకు జర్నీ చేస్తున్నావు. సో బిఫోర్ నేను మేజర్గా వచ్చింది వెయిట్ లాస్ గురించి వచ్చాను. సో నేను ఒక 80 to 90 days మధ్యలో 15 kgs హెల్తీగా ఫ్యాట్ లాస్ అయ్యి, సో మంచిగా నా స్కిన్ రిజల్ట్స్, నా వెయిట్ రిజల్ట్స్ తీసుకొని, సో ఈ కమ్యూనిటీ, ఈ ఫ్యామిలీ నాకు నచ్చి, సో నేను ఎందుకు ఇంత హెల్తీ అండ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయకూడదు, ఎందుకు ఇలా మంచి బెటర్ లైఫ్లో ఉండకూడదని నేను దీన్ని యాజ్ ఏ ప్రొఫెషన్గా తీసుకొని, సో ఇలా ఒక 2.5 yearగా యాజ్ ఏ పర్సనల్ అసోసియేట్గా ఉన్నాను. సో దాంతోపాటు ఇక్కడ వెయిట్ లాస్ అయ్యే జర్నీలో సో బిఫోర్ ఫోటో తనది ఇది ఒకసారి చూడండి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. సో ఈ ఫోటో కూడా పెడతాను. సో తను షార్ట్గా చెప్పినా కూడా క్లియర్గా చెప్పాడు, అవునా కదా. సో తన రిజల్ట్స్ బాగుంది కదా. సో ఈ రిజల్ట్స్ ఎట్ట తీసుకున్నాడు తను, సో తన లైఫ్ స్టైల్ ఎట్ట చేంజ్ అయింది, ఇంతకీ ఈ 2.5 జర్నీ అనేది ఎలా ఉంది. సో దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాదొక వీడియో అనేది చేస్తున్నాము. ఫుల్ ఈ 2.5 year ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో ఈ జర్నీ ఎలా ఉంది, దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఫర్దర్గా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి, సో హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, సో ఒకసారి డెఫినెట్గా నాకు మెసేజ్ అన్నా, సో కాల్ అయినా చేయండి, లేదా కమెంట్ అయినా చేయండి. సో డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ.